హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఘన అయితే సుధాని తీసుకుని మినిస్టర్ ఇంటికి వస్తాడు. ఇక గుమ్మంలోనే ఉండి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. సుధా, ఏమైంది సార్? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నారు అంటే, ఘన ఇప్పుడు వారిని డబ్బులు అడగాలా ఏంటి అంటే, లేదు, వద్దు, అడగకండి, ఇక నేరుగా వెళ్ళి జైల్లో కూర్చోండి అని అంటాడు సుధా. ఏంటి సుధా అలా మాట్లాడుతున్నావు అంటే, మరి డబ్బులు అవసరం కదా సార్, ఇక్కడి వరకు వచ్చి లోపలికి వెళ్ళకుండా అడగాలా లేదా అని ఆలోచిస్తున్నారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తానంటే, నేను వస్తాను సార్ అని సుధా అంటాడు. ఇక ఈ సుధాకారిని లోపలికి తీసుకువెళ్తే అక్కడ ఏ అవమానం జరిగినా వీడికి లోకుగా ఉంటుంది. వీడిని ఇక్కడే ఉంచుదామని మనసులో అనుకుంటున్నాడు. లేదు సుధా, నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, లేదు సార్, నేను వస్తాను, ఆయన మిమ్మల్ని ఏంటంటే నేను ఆయన్ని 2 మాటలు అంటాను అని సుధా అంటాడు. వద్దు, నువ్వేమీ రావక్కర్లేదు, ఇక్కడే ఉండు అని ఘన ఒక్కడే లోపలికి వెళ్తాడు. మినిస్టర్ ఘనాను చూసి కూర్చోవయ్యా ఘన అంటే ఇక ఘన కూర్చుంటాడు. మినిస్టర్, ఏంటి నీ పేరు పోలీస్ స్టేషన్లో మారు మోగిపోతుంది, నీకైనా అంత ఆవేశం ఎందుకు? సర్లే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు బయట పని ఉంది, నేను వెళ్ళాలి అని మినిస్టర్ అంటే, సార్ మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. ఏమి హెల్ప్ అయ్యా అని అంటే, నాకు ఒక 50 లక్షలు కావాలి అని ఘన అంటాడు. లేదయ్యా, డబ్బు నేను ఇవ్వలేను. సార్ మీరు అలా అంటే ఎలా సార్, మీరే నాకు హెల్ప్ చేయాలని మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు ఘన. మినిస్టర్, చూడయ్య ఘన, నువ్వు ఒకసారి నాకు సహాయం చేశావు, అందుకనే ట్రాఫిక్లో ఉండాల్సిన వాడిని సిఐని చేశాను. ఇంక నేను నీకు ఏ సాయం చేయలేను అని మినిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఘన కోపంగా బయటకు వస్తాడు. సుధా, ఏమైంది సార్, డబ్బులు ఇస్తానన్నారా అంటే, ఇస్తా అన్నాడు, వెళ్ళి బ్యాగ్ తీసుకునిరా అంటే, ఇక సుధా బ్యాగ్ తీసుకురావడానికి వెళ్తుంటే, ఆగు, డబ్బులేమీ ఆయన ఇవ్వలేదు. ఇవ్వలేదా సార్, మరి ఇప్పుడు ఎలాగా అని సుధా అంటాడు. ఇంతలో ఘనాకి విజయానందన్ ఫోన్ చేస్తాడు. ఘన, ఏంటి ఇప్పుడు ఈ విజయానందన్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి సార్ అంటే, ఏంటయ్యా ఘన, నీ పరిస్థితి ఏంటి? రేపో మాపో జైలుకి వెళ్తావని చెప్పుకుంటున్నారు, నిజమేనా? అయినా అధికారం ఉందని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలాగా? మాలాంటి పెద్దవాళ్ళతో మర్యాదగా ఉండాలి కదా. ఇప్పుడు చూడు ఏమైందో, నీ ఆవేశంతో ఒకరిని హత్య చేశావు, నీవిక జైలు గోడల మధ్య కూర్చోవలసిందే అని అంటాడు. నాలాంటి వాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని అంటాడు విజయానందన్. ఇక ఘన, ఇలా జరగడానికి కారణం మీరా, నేను ఆ రోజు మీ మాట ఒప్పుకోలేదని ఇప్పుడు నన్ను ఇలా ఇరికిస్తారా అని ఘన అనుకుంటాడు. విజయానందన్, ఏంటి ఘన, నీకు ఆలోచించడం అయిపోయిందా? ఇదంతా ఎందుకు జరిగిందో నీకు అర్థమైందా? అందుకనే నా మాట వింటే నీకు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని అంటే, ఇక ఘన అయితే ప్రేరణ అన్న మాటలు గుర్తు చేసుకుని, ఇక ఆ ప్రేరణ ముందు తక్కువ కాకూడదు అంటే ఇప్పుడు ఈ విజయానందన్ గారి మాట వినాలి, వీడు చెప్పినట్లే వినాలి, వీడినే ఏదోలా పట్టుకుని నేను ఆ డబ్బులు తీసుకుని ఆ కేసు నుంచి బయటపడాలి, నాకు ఇప్పుడు ఈ విజయానందన్నే సాయం చేయగలడు అని అనుకుని ఇక ఘన, సార్, సారీ సార్, నేనేదో ఆవేశంలో ఆ రోజు మీ మాట కాదన్నాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మీలాంటి పెద్దవారు నాలాంటి వారిని క్షమించాలి, ఇక మీరు నన్ను క్షమించి నన్ను కాపాడితే మీకు నమ్మిన బంటులా ఉంటాను, ఇక మీ దగ్గరే ఉంటాను, మీరు చెప్పినట్లే వింటాను అని అంటాడు. విజయానందన్, ఇప్పుడుకొచ్చావు గనా దారికి, నచ్చావు నువ్వు, సరే, ఆ డబ్బు నేను ఇస్తాను, నేను వెంటనే నీకు డబ్బు పంపిస్తాను, నువ్వు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని తర్వాత నా గెస్ట్ హౌస్కి వచ్చేయి, అక్కడ మాట్లాడుకుందాం అని విజయానందన్ అంటాడు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.